గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. దేశం గర్వించేలా యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం. నెల్లూరు వీఆర్ హై స్కూల్లో శరవేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పాఠశాలను నిర్వీర్యం చేసిందన్న మంత్రి నారాయణ. పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టిన భద్రతా సిబ్బంది. నల్గొండ జిల్లా దర్వేష్పురం దేవస్థానంలో నిలువుదోపిడి. నాసిరకమైన వస్తువులు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం క్రికెట్ ఆడి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాటింగ్కి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. Let's start for the Champions Trophy now. Telangana T20 Champions Cricket Tournament 2025. This is the first match between the lowest team and the topmost team. Let's ये टीम వేగంతో బంతి వేస్తున్నారు రోహిన్ రెడ్డి గారు. నెల్లూరు వీఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. వీఆర్ హై స్కూల్లో చేపట్టిన పనులపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు తన విద్యాభ్యాసం వీఆర్సీలోనే సాగిందని తెలిపారు. 6,000 మంది విద్యార్థులు ఉన్న వీఆర్ హై స్కూల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాను ఎన్నికల సమయంలో వీఆర్ హై స్కూల్ని పునఃప్రారంభిస్తానని ఇచ్చిన హామీ కట్టుబడి ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానమునందు చిత్తూరు జిల్లా బాంబు స్క్వాడ్ సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర జన సమ్మేళన ప్రదేశాల వద్ద బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా అనుమానిత వ్యక్తులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విదేశీ వ్యక్తులు వలస వచ్చిన వారి సమాచారం సేకరించి వారి గుర్తింపు పత్రాలను పరిశీలించారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు నివసించే హోటళ్లు, లాడ్జీలను పోలీసులు తనిఖీ చేసి అక్కడ బస చేస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించారు. వారి రాకపోకలపై సమగ్ర సమాచారం పొందడం ద్వారా నేర నిరోధక చర్యల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణన జరపాలంటూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తుమ్మలపల్లి వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమూర్తులకు వినతి పత్రాన్ని అందజేసేందుకు తలపెట్టిన ర్యాలీని అనుమతి లేదంటూ నాయకులు కేసిన శంకర్రావును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రశాంతంగా ఉండండి కూల్గా మీరు మమ్మల్ని కక్ష కట్టారు మీరు మేడ్చల్ జిల్లా సూరారం కాలనీ వాసుదేవ ఆశ్రమంలో పహల్గాం దాడిలో మృతి చెందిన వారికి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రతి దేవాలయం తరపున సనాతన ధర్మరక్షణ దళం ఏర్పాటు అనివార్యమని పిలుపునిచ్చారు. పహల్గాంలో జరిగిన ఈ పిరికిపంద ఉగ్రదాడికి పాకిస్తానే సూత్రధారి అని, దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకే హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ట్యూబ్లైట్ తీసేప్పుడు ఒకసారి తీయండి. ఎక్కడ ఉంది స్విచ్? భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నేష్ రామ దగ్గర మొన్న జరిగిన తీవ్రవాదుల దాడిలో మరీ ఘోరంగా మీరు హిందువులా అని చూసి వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేయడం జరిగింది. భార్య ముందు భర్తలు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఆ విధంగా కాల్చి భారతీయులను, ముఖ్యంగా హిందువులను భయాందోళనకు గురి చేశారు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు. ఇది పిరికిపంద చర్యగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఖండిస్తూ ఆ యొక్క దాడిలో మృతి చెందిన ఆ యొక్క అందరికీ కూడా ఆత్మ శాంతించాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి దేవాలయంలో మన సనాతన ధర్మం కాపాడుకోవాలంటే ప్రతి దేవాలయంలో ఏ అమ్మవారి అయితే అమ్మవారికి శుక్రవారం ఏ విధంగా ఆ దేవునికి ఒక ప్రీతిపరమైన రోజు ఉంటుంది. ఆ రోజున ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8, 6 నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు భజన కార్యక్రమాలు చేపట్టడానికి మనం ముఖ్యంగా గ్రామాల్లో అర్చక పురోహితులు ముందుకు రావాలి. అలాగే ప్రతి దేవాలయం నుండి కూడా మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక దళాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన గుడికే కానివ్వండి, మన ప్రాంతానికే కానివ్వండి, మన ధర్మానికే కానివ్వండి, ఎలాంటి ఆటంకం ఏర్పడ్డా కూడా ఆ దళం ముందొచ్చి పోరాడే విధంగా మనం ఆ దళాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆ చనిపోయిన వారి అందరి ఆత్మ శాంతించాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తరఫు నుంచి కోరుతున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 2 నిమిషాలు మౌనం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటలో 11 ఇళ్లల్లో చోరీ జరిగింది. 4 ఇండ్లల్లో బీరువాలు పగలగొట్టి బంగారం, వెండి, డబ్బులు ఎత్తుకెళ్లారు దొంగలు. వేసవి కాలం కావడంతో తాళం వేసి ఇంటి స్లాబ్పై పడుకున్న ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో విచారణ జరుపుతున్నారు. ఒకటి 21 తులం ఉంటుంది గొలుసులు పట్టీలు, మళ్ళీ కొన్ని 14 తులాలు, 2 జతల పట్టీలు, ఇక మా బిడ్డ గొలుసులు, మా మన్నరాలి గొలుసులు. గొలుసులు అంటే బంగారం, పట్ట గొలుసులే, అల్లయ్య పట్ట గొలుసులు. నా గొంతులు ఒక్కటి షైన్. ఏమన్నా డబ్బులు పోయినాయి? ఇక డబ్బులు లేవు మా ఇంట్లో బాగా లేవా? సరే. 21 తులం కాలే పట్టీలు, ఒకటేమో 12 తులాల పట్టీలు.
నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేషిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి దేవస్థానంలో భక్తులు నిలువుదోపిడికి గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కొబ్బరికాయ, ఇతర పూజా సామాగ్రిని ఇష్టానుసారం అధిక రేట్లకు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్నారు. వాహన పూజలు చేసే ప్రాంతంలో కొబ్బరికాయ 50 రూపాయలు తీసుకుంటున్నప్పటికీ సరైన క్వాలిటీ లేని అతి చిన్న కొబ్బరికాయలు అమ్ముతున్నారు. వీటితో పాటు ఇతర పూజా సామాను సైతం అధిక రేట్లకు విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సామాన్య భక్తులు దర్వేషిపురం రేణుకా ఎల్లమ్మ వారి దేవస్థానం వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. మీ కొబ్బరికాయ చూపెట్టే ఇట్లా పట్టుకో. మరి ఇంత తిరిగడుగు లేదు కొబ్బరికాయ. దేవుని కాడ కూడా కొబ్బరి ఎంత చూడండి. కొబ్బరికాయలు అనేది భక్తి రోజు వచ్చి కొబ్బరికాయ కొడదామంటే ఇట్లాంటి ఇస్తారు కదా కాంట్రాక్టర్. అంటే కాదు వేగారు అంత కుమ్మకాయ ఇది ఇట్లా ఉంది. ప్రభుత్వం ఇట్లా నడుస్తుంది. ఎంత కొబ్బరికాయకి? 50 రూపాయలు కొబ్బరికాయ. ఒక్క కొబ్బరికాయ 50. సరే 50 తీసుకుని కనీసం మంచిది ఇవ్వాలి కానీ దీనికి కొబ్బరికాయ అంటారు. ఈ కొబ్బరికాయకి 50 రూపాయలు తీసుకోవాలి. గుడి దగ్గర దోపకం. ఏ గుడి? మోసం. ఏ గుడి? నరేశ్పురం రేణుకాయలమ్మ గుడి దగ్గర 50 రూపాయలు తీసుకుని ఈ కొబ్బరికాయ ఈ కాంట్రాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత వైపు నుంచి నీటిని విడుదల చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని స్థానికులు, పాకిస్తాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో ఇది భాగమేనని పాకిస్తాన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ పరిణామంతో ముజఫరాబాద్ వ్యాప్తంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ప్రకృతి అందాలను సంతరించుకుంది. ఉదయం నుండి మబ్బులు కమ్మడంతో ఊటీ, కొడైకెనాల్ తలపిస్తుంది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణము, అభివృద్ధి తర్వాత కట్టడాలు చాలా అందంగా కనిపిస్తున్నాయని, వర్షపు జల్లులు కురిసినప్పుడు కృష్ణశిల పూర్తిగా నల్లగా మారడంతో ప్రకృతి అందాలు కనువిందు చేయడం జరిగిందంటున్నారు భక్తులు. యుఎస్ కలలు కరిగిపోతున్న వేళ విదేశీ విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న విద్యార్థులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి వారు ఇటీవల కాలంలో యూకే, జర్మనీ వంటి దేశాల వైపు చూస్తున్నారు. ఈ విద్యార్థులకు ఆ దేశాలలో అందుబాటులోని ఉత్తమ యూనివర్సిటీలు, అక్కడ వసతి, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను గురించి అవగాహన కల్పించేందుకు జర్మనీ యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్ను బేగంపేట్లో నిర్వహించింది. యాతాపు కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు నవీన్ యాతాపు మాట్లాడుతూ విద్యార్థులను సరైన యూనివర్సిటీలలో కలపడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ ఫెయిర్లో 20కి పైగా సుప్రసిద్ధ యూనివర్సిటీలు పాల్గొన్నాయని తెలిపారు. हमने एक साथ 104 सैटेलाइट। मैं बेंगलुरु के इसरो सेंटर में मौजूद था उस समय। चंद्रयान को और कुछ कर गुजरने का जज्बा भी देखता और कुछ साल बाद पूरी दुनिया
was thinking twice before taking the ఇక్కడ అరవింద్ శేషు మండువ. వీఆర్ ఫ్రమ్ ఎత్తపు కన్సల్టింగ్. పాపులర్గా కూడా I-20 ఫీవర్ అని స్టూడెంట్స్ అందరికి తెలుసు. ఇది మాది 20th ఇయర్. హైదరాబాద్లో మనకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ 3 బ్రాంచెస్, వరంగల్, వైజాగ్, విజయవాడ. ఇవాళ ఈవెంట్ జర్మనీ UK ఎడ్యుకేషన్ ఫేర్ ఇది. సో అంటే స్టూడెంట్స్కి చాలా తెలుసు. ఇప్పుడు బజ్జింగ్ వర్డ్ జర్మనీ. లాస్ట్ 4 years చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా టు జర్మనీ మోర్ దెన్ 100% పెరిగినారు. 20,000 నుంచి ఆల్మోస్ట్ 50,000. జర్మనీ ఈజ్ వెరీ గ్రేట్ కంట్రీ అండ్ మీ అందరికి తెలుసు లైక్ ఎకానమీలో 3rd బిగ్గెస్ట్ కంట్రీ ఆఫ్టర్ US, చైనా, జర్మనీ. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ జర్మనీ గాట్ గ్రేట్ యూనివర్సిటీస్. పబ్లిక్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. ఇక్కడ ఇవాళ మనకు వచ్చింది జర్మన్ పబ్లిక్ 2-3 ప్రైవేట్ స్కూల్స్. సో గ్రేట్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్కి. ఎందుకంటే తెలుగు పీపుల్ మోస్ట్లీ రిలేటెడ్ టు టెక్నాలజీ, అంటే మెకానికల్ కానివ్వండి, లైక్ సివిల్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి. జర్మనీ చాలా మంచి కంట్రీ, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎట్ దిస్ మూమెంట్ జర్మనీలో టెక్ రిలేటెడ్ పీపుల్కి more than 10 million వేకెన్సీస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దట్ జర్మన్ కంట్రీ ఇండియన్ స్టూడెంట్స్కి చాలా వీసాస్ ఇస్తుంది. సో దిస్ ఇస్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఎవరైతే బయటికి పోయి చదవాలనుకుంటున్నారో జర్మనీ కెన్ బి ఏ బెస్ట్ ఆపర్చునిటీ ఎట్ దిస్ మూమెంట్. అపార్ట్ ఫ్రమ్ జర్మనీ UK యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, 8 to 10 యూనివర్సిటీస్. UKలో కూడా పబ్లిక్, ప్రైవేట్. అండ్ UK యొక్క బిగ్గర్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్ స్ట్రగుల్ అవుతారో వాళ్ళు కూడా UKకి పోవచ్చు. ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు. జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ 10th ఇంటర్మీడియట్ మార్క్స్ ఇంగ్లీష్లో ఏం స్కోర్ చేసినారో దాన్ని బట్టి కూడా అడ్మిషన్స్ వస్తాయి, UKకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. సో ఇవాళ ఆల్మోస్ట్ 200 to 250 స్టూడెంట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. సో మెజారిటీ ఇంట్రెస్ట్ అంతా టువర్డ్స్ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ ఉంది. అండ్ ఆల్సో UKకి చాలా మంది ఫైనాన్షియల్ టెక్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్, సైకాలజీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ చాలా చూపెడుతున్నారు. బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు అక్షయ తృతీయను పురస్కరించుకొని భాగ్యనగరంలో పలు జ్యువెలరీ సంస్థలు ఆఫర్లు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో డివైన్, తన్విక బ్రాండ్ బంగారు వజ్రాభరణాల కలెక్షన్ను సంస్థ ప్రతినిధులు మోడల్స్తో కలిసి ఆవిష్కరించారు. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% తగ్గింపుతో పాటు వజ్రాల విలువపై 25% తగ్గింపును అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ పూజలో కనీసం 1 గ్రాము బంగారం అమ్మవారి వద్ద నుంచి పూజలు చేస్తే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఈ అక్షయ తృతీయ సందర్భంగా బంగారు వజ్రాభరణాల కొనుగోలుపై కస్టమర్ల కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హలో అండి, నమస్కారం. నా పేరు గోరఖ్నాథ్. ఈరోజు మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సోమాజిగూడలో తన్విక అనే ప్రోడక్ట్ మనం లాంచ్ చేసాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క నెక్లెస్లో లక్ష్మీదేవితో కూడిన డిజైన్ మనకి ఇందులో రూపొందించాము. అందులో టోటల్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట. ఇది ఈ టైంలో ఎందుకు ఈ జ్యువెలరీ మనం తీసుకొచ్చామంటే, ఇప్పుడు మనకు వచ్చేది అక్షయ తృతీయ, 30వ అక్షయ తృతీయ కదా. సో అక్షయ తృతీయ కూడా ఎట్లాగో జ్యువెలరీ కొంటాం కాబట్టి ఈ డిజైన్ స్పెషల్గా పర్ఫెక్ట్ కారిగర్లతో డిజైన్ చేయించి ఈ కానివ్వండి, హై కాస్టింగ్ వర్క్ కానివ్వండి, తర్వాత జూనాగఢ్ కానివ్వండి,
తర్వాత వచ్చి మనకి వైర్ వర్క్, తార్ వర్క్ కానివ్వండి, బాల్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ ఈ వర్క్తో సహా ఈ వర్క్ అన్నీ పెట్టేసి ఈ జ్యువెలరీ మనం ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడ పెట్టామన్నమాట. తన్విక మీకు స్పెషాలిటీ మెయిన్ అక్షిత కాబట్టి ఈ టైంలో మనకు తీసుకోవడం చాలా మంచిది అనమాట. ఇందులో ప్రతి నెక్లెస్లో విత్ లక్ష్మీదేవితో కూడిన డిజైన్ ఉంది. ప్లస్ అది కాకుండా మనకి ఈ టైంలో మనకి అక్షిత కాబట్టి మనకు అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ కూడా మనం పెట్టుకున్నాం అనమాట. సో మీరు వచ్చి సెలెక్షన్ చేసుకుని జ్యువెలరీ పక్కన పెట్టుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది అప్ టు 25% మేకింగ్ ఛార్జ్లో. అది కాకుండా ఎంతైతే గోల్డ్ వెయిట్ ఉందో 50% వెయిట్ ఆఫ్ సిల్వర్ అండ్ వేరే కేటగిరీలో 100% ఆఫ్ సిల్వర్ కాయిన్ మనకి ఇందులో వస్తుందన్నమాట. ఇది ఆఫర్ ఇచ్చి మనకి 4th మే దాకా ఈ ఆఫర్ కొనసాగుతుంది సార్. ఇది ఓకేనా. సో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది ఇది తన్విక కలెక్షన్. లైట్ వెయిట్లో ఉంది, మనకి అందుబాటు ధరల్లో ఉంది. అందరూ తప్పకుండా విచ్చేయాలి. మల్బార్ డైమండ్ జ్యువెలరీస్ ఎంతో అద్భుతమైన కలెక్షన్ ఇక్కడ మనకి ఎంతో నమ్మకమైంది. నేను దాదాపుగా ఒక 15 to 17 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీ అందరికి కూడా ఇది తెలిసిన విషయమే, కానీ కొత్తగా లాంచ్ అయింది కూడా మీకు తెలియాలి కాబట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చాయి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు తప్పకుండా విచ్చేయండి, మంచి కలెక్షన్ని ఎంజాయ్ చేయండి తీసుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం గర్వించేలా యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం. నెల్లూరు విఆర్ హై స్కూల్లో శరవేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పాఠశాలను నిర్వీర్యం చేసిందన్న మంత్రి నారాయణ. పహల్గాం ఉగ్రదాడితో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టిన భద్రతా సిబ్బంది. నల్గొండ జిల్లా దర్వేష్పురం దేవస్థానంలో నిలువుదోపిడి. నాసిరకమైన వస్తువులు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.